గుడ్ మార్నింగ్ పైనాపిల్. హలో గాయస్, ఈరోజు డే ఇన్ మై లైఫ్ చూసేయండి. ఫస్ట్ నేను పొద్దున్న లెగ్గానే ఐస్ వాటర్లో మొహం ముంచుతాను అనమాట. సో ముంచేసాను. ఇక్కడ మా మమ్మీ నా మీద జోకులు వేస్తుంది అనమాట. నీ మొహం మీద ఉన్న చెత్త అంతా వాటర్లోనే ఉందని చెప్పి. బట్ మనం పట్టించుకోం. తర్వాత మా మమ్మీ హెయిర్ ప్యాక్ వేయించుకున్నాను, ఎందుకంటే మనకు జుట్టు బాగా ములిసేస్తుంది కదా నెత్తి మీద, అందుకే. తర్వాత నేను ఎక్సర్సైజ్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. అది మీకు చూపించాను, ఎందుకంటే నేను చేయలేదు కాబట్టి. తర్వాత నేను నీట్గా హెడ్ బాత్ చేసి వచ్చేసాను అనమాట. సో ఫీలింగ్ లైక్ ఎ హీరో అగైన్. తర్వాత చికెన్ చేసేయాలి. సో అందుకు ఉల్లిపాయలు కొయ్యాలి. ఆ ఉల్లిపాయ నన్ను బాగా ఏడిపించింది, నాకు ఏడుపు వచ్చింది. తర్వాత టమాటా కోసేసాను, అన్నీ సిద్ధం చేశాను యుద్ధానికి. అదే చికెన్ ఫ్రై చేసాము. అంతలోపు మా ఎదురింటి పాప వచ్చింది. ఆ ఎదురింటి పాపతో నేను మా అక్క రాముడు సీత ఆడుకున్నాం. తర్వాత లంచ్ తిన్నాము. నా చికెన్ ఫ్రై నేను తింటుంటే అబ్బాబా, మన వంటను మనం తప్ప ఇంకెవ్వరు పొగడరు కూడా, మనమే పొగుడుకోవాలి. అండ్ తర్వాత బట్టలు మడత పెట్టేసాం నేను మా అక్క కలిపి. తర్వాత మా అక్క ఏదో బ్రాంకీ చేస్తానన్నది. ఆ బ్రాంకీకి కావాల్సిన సామాన్లు తెచ్చుకోవడానికి వెళ్ళామన్నమాట. నేను హెల్ప్ చేస్తా అనేలోపు మా అక్క ప్రాసెస్ స్టార్ట్ చేసింది. ఫోన్లే చేసింది కదా అని చూస్తే తీరా షుగర్ వంపేసింది అనమాట. అది షుగర్ వంపేయడం బాగానే ఉంది, నేనే మొత్తం ఒత్తుకొని చేశాను అనమాట. ఒత్తి నా నడుము పడిపోయింది అనుకోండి. పోనీ ఇలా ఒత్తేనా, నాకు 2 బాస్కెట్లు గిన్నెలు ఇచ్చారు దోమని. సరేలే మన వాళ్ళే కదా అని దోమను స్టార్ట్ చేశాను. ఎంతకీ తర్వాత దొమ్ముతూనే ఉన్నాను. తరగవే అస్సలు గిన్నెలు. సో ఫైనల్గా దోమసనిలోపు మా అక్క కేక్ ఇచ్చింది. కేక్ బాగానే ఉంది, ఇంకా బాగుండొచ్చు. తర్వాత నేను గ్లైకాలిక్ యాసిడ్ రాసుకుంటున్నాను అనమాట. ఇది పిగ్మెంటేషన్ని, హైపర్ పిగ్మెంటేషన్ని బాగా తగ్గిస్తుంది. సో ఒక అయిపోయిన తర్వాత నేను పాటలు విన్నాను అనమాట. మనకి ఒక అలవాటు ఉంది, పడుకునే అరగంట ముందు పాటలు వింటామన్నమాట. సో ఆ రోజు చేసిన దోల పనులన్నీ మర్చిపోయి మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. సో అంతే గాయస్, ఈరోజు డే ఇన్ మై లైఫ్. బాయ్ పైనాపిల్స్, గుడ్ నైట్, పడుకోండి.